వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు వరలక్ష్మి వ్రతము చేసుకుంటున్నాము. అలంకరణ జరిగింది. మా బాబు మణిదీపు చీర కట్టించాడు. అమ్మవారికి సొమ్ములు పూలు అన్నీ పెట్టుకున్నాము. తర్వాత దీపాలు అన్నీ మళ్ళీ మీకు చూపిస్తాను నేను. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి రోజటి పూజ అయిపోయింది. తర్వాత మేము శుక్రవారం రోజు సంప శుక్రవారంది పెట్టాను కదా నేను, ఆ పూజ కూడా శుక్రవారం ఈరోజు అమ్మవారి పూజ అయిపోయింది. వరలక్ష్మి పూజ కావాలి. ఇప్పుడు కొద్దిగా అయిన తర్వాత నేను వరలక్ష్మి వ్రత పూజ చేసుకుంటాను. ఇక్కడ పీట మీద అష్టపద్మాలు వేసుకున్నాను. కలశము, మళ్ళా ఆరతి, దీపాలు అన్నీ కూడా వేసి పెట్టుకుంటాను. ఇక్కడ ఉత్తరేణి 9 పెట్టుకున్నాను. ఉత్తరేణి ఆకుల మీద నేను గౌరమ్మను చేసుకుంటాను. ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా మేము ముత్తేదను పిలుచుకుంటాము కాబట్టి ముత్తేద బ్రాహ్మడు ఇద్దరు వస్తారు. ఈరోజు 9 రకాలు ఒకటే జాల వేసి 9 రకాల కూర, ఒకటి తీపి కూర చిక్కుడుగాయ వేశాను. తర్వాత భక్షాలు, బజ్జీలు, తర్వాత పులిహోర, అన్నం, పప్పు ఈ విధంగా చేసుకుంటాము. మీకు పూజ అయ్యేటప్పుడు వరలక్ష్మి వ్రతంది నేను తీస్తాను. వరలక్ష్మి దేవతది పూజ స్టార్ట్ అవుతుంది. నేను గౌరమ్మను చేసుకున్నాను. గణపతి గౌరమ్మ ఉత్తరేణి ఆకుల దీపాలను ముట్టించుకున్నాను సైడ్లకు. ఇప్పుడు అభిషేకము జరుగుతుంది. ఇటీ పనులు అన్నిటినీ పూర్తి చేసి అత్తమాపలను సేవిస్తూ అందరి ప్రశంసలను పొంది ఆనందంగా జీవనం సాగిస్తుండేది. ఒకసారి రాత్రి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాక్షాత్కరించి, ఓ చారుమతి, నేను వరలక్ష్మీ దేవతను, నీ అందు నాకు ఉన్నాడు, నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు, నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదను అని చెప్పి అంతరాత్మదైనది. శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీ వరలక్ష్మి వచ్చిందమ్మా. శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీ వరలక్ష్మి ఆహ్వానించి ఆసనమిచ్చి నోములు వ్రతములు చెయ్యండమ్మా. నోములు వ్రతములు చెయ్యండమ్మా. వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీ వరలక్ష్మి. ముంగిట ముగ్గులు పెట్టండమ్మా, పేరంటానికి పిలవండమ్మా. పసుపు కుంకుమ గంధాక్షంతలతో దేవికి పూజలు చెయ్యండమ్మా. పూజలు చెయ్యండమ్మా. వచ్చిందమ్మా శ్రావణ లక్ష్మి వరములను సగే శ్రీ వరలక్ష్మి. ధూపదీప నైవేద్యములు సగి, ధూపదీప నైవేద్యములు సగి మంగళహారతి పాడండమ్మా. వచ్చిందమ్మా శ్రీ వరలక్ష్మి వరములను సగే శ్రావణ లక్ష్మి. ముత్యాల నీరాజనం, ముత్యాల నీరాజనం. ఈరోజు ముత్తేదగా స్వాతక్క, రమేష్ బావ ఇద్దరు ముత్తేద బ్రాహ్మణ్ని పిలిచాను వరలక్ష్మి వ్రతంకు. తింటున్నారు. పులిహోర పెట్టాను.
మేము ఇంటర్వ్యూ ఇవ్వాలన్నా చెప్పండి. ఇవాళ బాగుంది. మా సుయోధ గారు ఎన్నో రోజుల నుంచి మమ్మల్ని భోజనానికి పిలవాలి అనుకున్నారు, కానీ ఈరోజే వాళ్లకు అవకాశం దొరికింది. అమ్మవారు రప్పించుకుంది. మీ మాతది ఇవాళ మాకు ప్రసాదం దొరికినందుకు వాళ్ళ భార్యాభర్తలకు వాళ్ళ పిల్లలకు మహా కృతజ్ఞతాభివందనములు. నేను చెప్పింది ఇక మంచి కోడళ్ళు కావాలి, మంచి కోడళ్ళు రావాలి, పిల్లలు సెటిల్ కావాలి లైఫ్ లో, మంచి పెద్ద ఇల్లు కావాలి. అమ్మవారి అనుగ్రహంతో ఖచ్చితంగా అన్ని జరుగుతాయి.